హలో ఫ్రెండ్స్, నేను మీ వేణు కళ్యాణ్ మోటివేషనల్ ట్రైనర్, లైఫ్ కోచ్. చాలామంది స్టూడెంట్స్ యూట్యూబ్లో కింద కమెంట్స్ పెడుతుంటారు ఏంటంటే, సార్ స్టడీస్ పైన కూడా ఏదైనా వీడియోస్ చేయండి, అండ్ స్పెషల్లీ మేము చదువుకుందామని కూర్చున్నప్పుడే మాకు కాన్సన్ట్రేషన్ అస్సలే ఉండదు, అండ్ చేయాలని చాలా ఉంటుంది, బట్ ఎండ్ ఆఫ్ ద డే బుక్కులు పట్టుకోగానే నిద్ర వస్తుంది, లేదంటే డిస్ట్రాక్షన్ అవుతుంటాం. సో స్టడీస్ టిప్స్ పైన ఏదైనా చేయమంటే ఈరోజు నేను ఒక మంచి వీడియో మీకోసం నేను చేయబోతున్నాను, స్పెషల్లీ ఫర్ ద స్టూడెంట్స్, దట్ హౌ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్. అంటే ఒక కాన్సన్ట్రేషన్ పవర్ని పెంచుకోవడానికి ఒక 5 టిప్స్ నేను మీకు చెప్పబోతున్నాను. కానీ మీరు నాకు ఒక ప్రామిస్ చేయాలి, ఈ వీడియోని ఎండ్ వరకు వింటారని, అండ్ ఇంకోటి విన్నది ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తారని. దెన్ ఓన్లీ మీకు రిజల్ట్స్ వస్తుంది. ఓకేనా? నా జాగ్రత్త వినండి. టిప్ నెంబర్ 1, అవాయిడ్ మొబైల్ ఫోన్. ఎందుకంటే మనం చదువుకుంటున్నప్పుడు మొబైల్ ఫోన్ని పక్కనే పెడతాం, సైలెంట్ మోడ్లో పెడతాం, అండ్ సడన్గా నోటిఫికేషన్ వస్తుంది. ఫేస్బుక్ పోస్ట్ కావచ్చు, లేదంటే ఏదైనా ఇన్స్టాగ్రామ్లో ఏదైనా రిలేటెడ్ కావచ్చు, లేదంటే వాట్సాప్ రిలేటెడ్ కావచ్చు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, జస్ట్ ఒక్కటే కదా నోటిఫికేషన్ చూద్దామని మీరు ఓపెన్ చేస్తారు, అండ్ ఇంకా దాన్ని మీరు కీప్ ఆన్ మూవింగ్, ఇంకా అది చూసుకుంటేనే అందులోనే బిజీ అవుతారు, అండ్ 1 అవర్ ఎలా అయిపోయిందో ఎలా గడిచిపోయిందో మీకు కూడా తెలియదు. సో అందుకోసమే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ రిక్వెస్ట్తో చెప్తున్నాను, మీరు చదువుతున్నప్పుడు 100% మొబైల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి కొంచెం ఎక్కడనో కబోర్డ్లోనే ఏదో ఒక దగ్గర పెట్టేసేయండి. అయినా బిల్ గేట్స్ అండ్ అంబానీ దగ్గర నుంచి అయితే ఫోన్ రాదు కదా, మళ్ళీ అట్లాంటప్పుడు మొబైల్ ఫోన్ ఎందుకు మనం పట్టుకొని అందులోనే కూర్చుంటాం. సో మొబైల్ ఫోన్ని ఖచ్చితంగా మీరు పక్కనే పెట్టేసేయండి. ఓకే? అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి హార్డ్ టాస్క్ ఫస్ట్. ఎస్, హార్డ్ టాస్క్ ఫస్ట్ ఏంటంటే మనం మ్యాక్సిమం ఎనర్జీ ఏదైతుందో ఎండ్లో ఉండదు, స్టార్టింగ్లోనే ఉంటుంది కదా. సో అందుకోసం ఏదైనా టఫ్ సబ్జెక్ట్ ఏదైనా ఉన్నా, లేదంటే లాంగ్ ఆన్సర్స్ ఏదైనా ఉన్నా కూడా ఫస్ట్ మీరు హార్డ్ టాస్క్ పైన ఎఫెక్ట్ పెట్టండి, దాని తర్వాత షార్ట్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా ఎండ్లో చదువుకోండి. సో హార్డ్ టాస్క్ పైన ఎక్కువ ఎనర్జీ పెడితేనే మీరు ఎండ్లో కూడా ఎనర్జీ మీకు మిగులుతుంది. మీరు స్టార్టింగ్లోనే మీరు తక్కువ ఆన్సర్స్ పైన ఎనర్జీ పెట్టారనుకోండి, అండ్ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏదైతే ఎండింగ్లో ఉంటారో అప్పుడు మీకు ఎనర్జీ దొరకదు, అండ్ మీ డివైట్ అయిపోతారు, కొంచెం నిద్ర వస్తుంటుంది, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఓకే? నా థర్డ్ స్టెప్ వచ్చేసి ఇది చాలా పెద్దదన్నమాట, డిస్టర్బ్ లిస్ట్. ఎందుకంటే మనం చదువుకోవడానికి కూర్చోగానే మన మైండ్లో ఎన్నో థాట్స్ వస్తుంటాయి, అందులో నెగిటివ్ ఎక్కువ. అరే ఈరోజు ఫ్రెండ్ బర్త్డే విష్ చేయలేదు, అరే మమ్మీ ఏదో పని చెప్పింది నేను చేయడం మర్చిపోయాను, అరే డాగీకి లేదంటే ఫిషెస్కి ఫుడ్ నేను వేయలేదు, ఇలాంటివి ఎన్నో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అగైన్ మనం అక్కడ నుంచి డివైడ్ అవుతున్నాం. అందుకోసమే డిస్టర్బ్ లిస్ట్ అంటే మీరు చదువుకున్నప్పుడు కూర్చోడానికి పక్కన ఒక వైట్ పేపర్ పెట్టుకోండి. దాంట్లో మీరు ఏం చేస్తారంటే మీకు ఏవైతే ఆలోచనలు వస్తున్నాయో, అంటే చదువు మధ్యలో ఈ పని చేయాలి ఆ పని చేయాలి, ఇమీడియట్గా లేచి వెళ్ళకండి. ఆ ఆలోచనలన్నీ కూడా ఏం చేయాలంటే లిస్ట్ చేయండి. దట్స్ కాల్డ్ డిస్టర్బ్ లిస్ట్. ఆ లిస్ట్ మొత్తం చేసిన తర్వాత మీ మైండ్ కూడా ఒక ఐడియా ఉంటుంది, చదువుకోవడం అయిపోయిన తర్వాత ఈ పనులు చేస్తాడు కదా, ఎలా తను చేస్తుంది కదా, ఇప్పుడైతే చదువునిస్తాం, లెట్ సపోర్ట్ హర్, లెట్ సపోర్ట్ హిమ్ అని మీ మైండ్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. సో ఇది డిస్టర్బ్ లిస్ట్ కనుక మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా చెప్తున్నాను కదా, సగం టైం ఇందులోనే వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ డిస్టర్బ్ లిస్ట్ మీకు చాలా బ్యూటిఫుల్గా రిజల్ట్ కూడా ఇస్తుంది. నా 4th పాయింట్ వచ్చేసి మీకు ఏవైతే వస్తువులు చదువుతున్నప్పుడు అవసరం ఉంటే అవన్నీ తీసుకొని ఆ టేబుల్ పైన, స్టడీ టేబుల్ పైన కూర్చోండి. ఎందుకంటే మీరు కూర్చుంటారు, అయ్యో వాటర్ బాటిల్ మర్చిపోయినా, అయ్యో పెన్ను మర్చిపోయినా, అయ్యో ఏదైతే సబ్జెక్ట్ నేను ఎంచుకున్నానో ఆ టెక్స్ట్ బుక్ నేను మర్చిపోయినా, ఇలా ఎన్నిసార్లు లేస్తూనే ఉంటారు. సో అందుకోసం మీరు చదువుకుంటున్నప్పుడు 100% గుర్తుపెట్టుకోండి, మీకు ఏవైతే అప్పుడు కూర్చున్నప్పుడు ఆ స్టడీ టేబుల్ పైన ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని కూర్చోండి. ఎందుకంటే ఒక్కసారి లేచారనుకోండి మీ మైండ్కి అలవాటు అయిపోతుంది, ఇంకోసారి మళ్ళీ మైండ్ గుర్తు చేస్తుంది అనమాట, అరే ఈసారి అది మర్చిపోయావు, ఇది మర్చిపోయావు, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకో, ఇది మర్చిపోయావు, అది మర్చిపోయారండి. సో ఏం చేయాలి, సారా సామాన్ లేకర్ బయట, అంటే అన్ని థింగ్స్ మీకు ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవి తీసుకొని కూర్చోండి. ఓకే? నా 5th పాయింట్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట, రివార్డ్ యువర్ సెల్ఫ్. అంటే చదువుకుంటున్నప్పుడు ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఒక షార్ట్ ఆన్సర్ చదువుకున్నారనుకోండి మీకు మీరు అప్రిషియేట్ చేసుకోవాలి, అది ఒక లాంగ్ ఆన్సర్ చదువుకున్నప్పుడు మీకు అది అర్థమైంది అనుకోండి, వచ్చింది అనుకోండి, మీరు ఏమని ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవాలంటే, అరే లాంగ్ ఆన్సర్స్ ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు అనుకో, నీకు ఒక డైరీ మిల్క్ ఇస్తాను నేను, లేదు అని అంటే నువ్వు ఒక మంచి పోర్షన్ కంప్లీట్ చేసుకొని నీకు నచ్చిన గేమ్ ఆడుకోవచ్చు నువ్వు. అలా రివార్డ్ యువర్ సెల్ఫ్, చిన్న చిన్న రివార్డ్స్ ఇచ్చుకోండి, ఎందుకంటే మీకు అదే ఒక సెల్ఫ్ మోటివేషన్ అనమాట. సో ఈ టోటల్ 5 పాయింట్స్ కనుక మీరు ఖచ్చితంగా పాటించినట్టయితే యూ విల్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఒకసారి మళ్ళీ మనం రిపీట్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి మొబైల్ ఫోన్ అవాయిడ్ చేయడం. సెకండ్ పాయింట్ వచ్చేసి హార్డ్ టాస్క్ ఫస్ట్, అంటే కష్టమైన పని ఫస్ట్ చేయడం అనమాట, ఎనర్జీ అక్కడనే వెళ్తుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటి, వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్, డిస్టర్బ్ లిస్ట్ని ఫస్ట్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ 4th పాయింట్ వచ్చేసి సారా సామాన్ లేకర్ బయట, అంటే మీకు ఏవైతే వస్తువులు ఇంపార్టెన్స్ ఉంటాయో అవన్నీ తీసుకొని మీరు కూర్చోండి. అండ్ 5th పాయింట్ వచ్చేసి రివార్డ్ యువర్ సెల్ఫ్. ఒకసారి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తేనే ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ వస్తుంది. దయచేసి ఈ స్టడీ టిప్స్ ఏవైతే ఉన్నాయో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ ఎవరైతే అట్లా కాన్సన్ట్రేషన్ లేదో లేదంటే వెనుకపడి ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా ఈ కాన్సన్ట్రేషన్ టిప్స్ ఫాలో అయినట్టయితే వాళ్ళ జీవితంలో ఒక మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్.